పాకిస్తాన్కు బుద్ధి చెప్పాం, పాకిస్తాన్ను అక్కడే కొట్టాం, కొంచెముంటే కరాచీ మన వశమయ్యేది. బ్రహ్మోస్ దెబ్బకు పాక్ ఆర్మీ కకావికలమైపోయింది. ఒక దెబ్బకు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం. ఇంకోసారి మన వైపు చూడకుండా చేశాం. అవసరమైతే మన సైన్యాలు మళ్లీ గట్టి దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మాటలు కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ చెబుతున్నారు. పాకిస్తాన్పై అన్ని రకాలుగా విజయం సాధించామని టీం మోదీ అంటోంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీతో పాటు దేశంలోని ఒక వర్గం ప్రజలు మాత్రం కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. మోదీ సరెండర్ అయ్యారన్న ఆగ్రహం వారిలో కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. పాకిస్తాన్తో కాల్పుల విరమణ భారత్లో చాలా మందికి నచ్చలేదు. పాకిస్తాన్ను మరోసారి తలెత్తకుండా చేసి అప్పుడు కాల్పుల విరమణ పాటిస్తే బాగుండేదని జనం అంటున్నారు. భారత్ పాక్ కంటే ముందుగా అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేయడం ఏంటని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది. కశ్మీర్ను అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తూ ఉంటే అందుకు ప్రధాని మోదీ తలూపుతున్నారని కాంగ్రెస్ పార్టీ అంటోంది. సిమ్లా ఒప్పందం ప్రకారం ఏ అంశాన్నైనా ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాల్సి ఉండగా మూడో దేశ జోక్యాన్ని ఎలా అంగీకరించారన్నది విమర్శకుల ప్రశ్న. అమెరికా బ్యాటింగ్ చేస్తూ ఉంటే మోదీ మౌనంగా ఉండిపోయారని, 1971లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చూపిన తెగువ, ధైర్యం మోదీకి లేవని కొందరు ఆరోపిస్తున్నారు. ఇంతకీ 1971లో జరిగిందేంటి? 1971 యుద్ధమైనా, పోఖ్రాన్ అణుపరీక్ష అయినా, శరణార్థుల సంక్షోభమైనా, అమెరికా ఒత్తిడైనా, ఇందిరాగాంధీ ప్రతి రంగంలోనూ తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో ఉక్కు మహిళ ప్రతిరూపాన్ని చిరస్థాయిగా నిలిపాయి. ఇందిరాగాంధీ సరైన సమయంలో ప్రతిస్పందించడమే కాకుండా పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టిన సందర్భాలున్నాయి. 1971లో పాకిస్తాన్ సైన్యం ప్రస్తుత బంగ్లాదేశ్పై భీకర దాడులు చేసింది. బంగ్లా శరణార్థులను భారత్ అక్కున చేర్చుకుందన్న ఆగ్రహంతో ఆ ఏడాది డిసెంబర్ 3న మనపై కూడా బాంబుల వర్షం కురిపించింది. ఎదురుదాడి చేసిన భారత్ కేవలం 13 రోజుల వ్యవధిలోనే చరిత్రాత్మక విజయం సాధించింది. 93,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత్కు లొంగిపోయారు. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించడానికి ఇందిరాగాంధీ దూకుడు, చొరవే కారణమయ్యాయి. అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో కాళ్లబేరానికి వచ్చి సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేశారు. 1971లో ఇందిరాగాంధీ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ను కలిసేందుకు వైట్ హౌస్ వర్గాలు సూచించిన సమయానికే ఆమె వెళ్లి వేచి ఉన్నారు. కానీ అధ్యక్షుడు నిక్సన్ ఆమెను నిరీక్షించేలా చేశారు. చాలా ఆలస్యంగా వచ్చి ఆమెను కలిశారు. ఒక దేశ ప్రధాని అధికారిక నివాసానికి వచ్చినప్పుడు ఆమెను కావాలని వేచి ఉండేలా నిరీక్షణ చేయించడం అనేది డిప్లొమాటిక్ స్లైట్, రాజనీతి అవమానంగా భావిస్తారు. కానీ ఇందిరాగాంధీ మౌనంగా ఉన్నారు. సాయంత్రం జరిగిన విందులో కళ్ళు మూసు కూర్చుని తాను నిక్సన్ను పట్టించుకోవటం లేదన్న సందేశం ఇచ్చారు. కావాలనే ఇంగ్లీష్లో మాట్లాడకుండా ఫ్రెంచ్లో ప్రసంగం ఇచ్చారు. దాంతో ఇందిరా ఎంతటి ఐరన్ లేడీనో అమెరికాకు తెలిసొచ్చింది. ఇందిరాగాంధీ నాయకత్వంలో భారత్ తన మొదటి అణు పరీక్షను 1974 మే 18న రాజస్థాన్లోని పోఖ్రాన్లో నిర్వహించింది. దీనికి స్మైలింగ్ బుద్ధ అనే సంకేత నామం పెట్టారు. ఇది భారతదేశానికి శాస్త్రీయ విజయం మాత్రమే కాదు, శక్తివంతమైన రాజకీయ, వ్యూహాత్మక సందేశం కూడా అని చెప్పాలి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కూడా పాకిస్తాన్ పట్ల కఠిన వైఖరి పాటించారు. కార్గిల్ పోరులో పాక్ను మట్టి కరిపించారు. రెండో పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించారు. మోదీకి మాత్రం పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పట్లో ఇందిరాగాంధీ అంత గట్టిగా పోరాడితే, ఇప్పుడు టెక్నాలజీ, యుద్ధ నీతిలో మనం ఇంతగా అభివృద్ధి చెందితే 2 రోజుల్లోనే కాల్పుల విరమణకు ఒప్పుకోవటం ఏంటని మోదీపై విమర్శలు వస్తున్నాయి. సీజ్ ఫైర్ అమలుకు వచ్చిన నేపథ్యంలో నాటి ఇందిరా విజయాన్ని, నేటి మోదీ చర్యలను బేరీజు వేస్తూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. దాంతో మోదీ నిర్ణయాన్ని డిఫెండ్ చేసుకునేందుకు బీజేపీ నానా తంటాలు పడుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.